హాట్ టాపిక్గా నడుస్తున్న పరిస్థితి ఏంటంటే కృష్ణా జిల్లా రాజకీయాల్లో కేసీఆర్ నాని గారు రాజీనామా. అంటే అసలు ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఈ రోజున నేను ఒక మైనార్టీ సోదరుడిని పశ్చిమ నుంచి నేను నాది బాధ్యత ఈ పార్టీ నుంచి గెలిపిస్తా అని చెప్పిన మంత్రి గారు ఈరోజు ఉన్నపళంగా ఒక్కసారిగా ఆయన హిట్లర్, నాకు ప్రాధాన్యత లేదు, నా పదవి గుర్తించలేదు కాబట్టి నాకు అక్కడ ప్రాధాన్యత లేనప్పుడు నేను ఎందుకు అని చెప్పి రిజైన్ చేసే పరిస్థితి. అంటే ఈ 2 దఫాలుగా ఎంపీగా గెలిచిన కేసీఆర్ నాని గారికి చంద్రబాబు గారు హిట్లర్ అని తెలియలేదంటారా? లేకపోతే ఆ పార్టీలో ఈయనకి ప్రభావం లేదు, దాని ప్రాధాన్యత లేదని తెలియలేదంటారా? ఒకటండి, ఇప్పుడు కేసినేని నాని గారు అనేది ఇప్పుడు ఒక వ్యక్తిగత గా ఆయన మీద మన అభిప్రాయం అయితే ఏంటంటే చాలా ఫెరోషియస్గా ఉంటారు, ఆయన చాలా ముక్కుసూటిగా మాట్లాడతారు అని చెప్పేసి. బట్ ఓకే, దట్స్ ఫైన్. బట్ కాకపోతే ఈరోజు ఏదైతే మీరు తెలుగుదేశం పార్టీని వీడిన తర్వాత దానికన్నా ముందు మీరు చేస్తున్నటువంటి కామెంట్స్ అనేది నిజంగా చాలా ఆశ్చర్యానికి కలిగింది. ఎందుకంటే ఆయన ఒక బ్రాడర్ ప్రాస్పెక్టివ్తో ఒక బ్రాడర్ యాంగిల్లో ఏంటంటే ఆలోచన ఉంటుంది అనుకున్నాం. కానీ అందరు నాయకులు ఏ విధంగా అయితే పార్టీ వీడిన తర్వాత పార్టీని తిట్టడమో లేకపోతే పెద్ద పెద్ద మాటలు మాట్లాడటమో ఉంటుంది, అదేవిధంగా ఆయన కూడా చేస్తే ఇంకా ఇతరులకి ఆయనకి పెద్ద తేడా ఏం కనిపించట్లేదు. నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే మేమైతే చాలా స్పష్టంగా చెప్తాం, అందులో ఎటువంటి ఇది లేదు, మాకు తెలుగుదేశం పార్టీతో ఎటువంటి సంబంధం లేకపోయినా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్న వ్యక్తి మాలాంటి యువకులకి ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఒక రాజకీయ నాయకుడు. ఆయన్ని మేము చాలా ఆదర్శంగా తీసుకొని, అంటే ఆయన ఇస్తున్నటువంటి స్ఫూర్తి అలాంటిది. రాజకీయాల్లో యువత రావాలి అని చెప్పేసి మాలాంటి యువకులకి ఆయన ఏదైతే ప్రోత్సాహకం అందిస్తున్నారో, మనం ప్రోత్సహించి ముందుకు నెడుతున్నారో అది చూస్తే నిజంగా ఆయన గురించి ఈరోజు హిట్లర్ అని చెప్పి మాట్లాడితే మటుకు నేను యాజ్ ఎ ఫారూక్ షిబ్లీగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆయన నిజంగా కనుక ఆయన హిట్లర్ అయితే కనుక మరి ఈ 10 సంవత్సరాల కాలము మీరు ఆయన యొక్క హిట్లరిజం మీకు తెలియలేదా? ఆయన హిట్లర్ అయితే మీరేంటి అన్న క్వశ్చన్ కూడా ఇక్కడ రేజ్ అవుతుంది. కాబట్టి అన్నెసెసరీగా ఇటువంటి కామెంట్స్ చేసి వారి యొక్క స్థాయి ఏదైతే ఉందో ప్రజల మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. చూపుల్లో లేకపోతే మనసుల్లో దాన్ని తగ్గించుకున్న వారే అవుతారు, కానీ ఇంకేం కాదు. రెండోది, మీరు ఇందాక అడిగారు, అదేంటంటే పశ్చిమ నియోజకవర్గంలో ఒక ముస్లిం అభ్యర్థిని నేను నిలిచిపెట్టడానికి మీరెవరండి? మీది పార్టీ కాదు కదా. యువర్ అన్ ఇండివిజువల్. హౌ యూ క్యాన్ మీరు ఏ విధంగా చెప్పగలరు? మీరు ఎవరికైనా కానీ, నాకైనా కానీ లేకపోతే ఇంకోళ్ళకైనా కానీ నేను డిక్లేర్ చేస్తున్నాను నా అభ్యర్థిగా అంటే హూ ఆర్ యూ? ఎ సింపుల్ క్వశ్చన్. ఇదంతా కాదండి. వాస్తవంగా చూసుకుంటే కనుక ఈ 1.5 సంవత్సరం క్రిందమే ఆయన రిజైన్ చేసినట్టు వాస్తవంగా. బట్ ఇప్పటిదాకా ఏంటంటే ఏదో దాన్ని నెట్టుకుంటూ వస్తున్నారని చెప్పేసి ఈ రోజైతే మేము చాలా స్పష్టంగా మాకు తెలిసి వస్తుంది ఏంటంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. ఆ నోరు కనుక మనం అదుపులో పెట్టుకోకుండా మనం నోటుకు వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది మాట్లాడుతూ వెళ్తాము, ప్రజలందరూ చూస్తారు అంటే కనుక మేము ఒకానొక సమయంలో అరే కేసీఆర్ నాని గారు అంటే చాలా ఫెరోషియస్గా ఉంటారు, చాలా ఉన్నట్టుగా మాట్లాడతారు అని చెప్పేసి మేము కూడాను మీకు ఒక అభిమానం, ఒక గౌరవం అనేది ఉండేది. కానీ ఈరోజు మీరు ఆల్ ఆఫ్ సడన్గా ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే అది ఏంటంటే ఇటువంటి రాజకీయాలు అంటే మీరు చెప్తారు కదా, రాజకీయాలు నేను కాస్త డిఫరెంట్గా చేస్తాను, అపోజిషన్లో ఉంటే ఏంటి, నేను ఇటువైపు ఉంటే ఏంటి, మేము పని కోసం నేను ఎవరితోనైనా కలుస్తాను, ఎవరితోనైనా మాట్లాడతాను అని చెప్పేసి మరి అంతే హుందాతనం మనం వివరించాలి కదా. నేను నమ్మిన బంటుగా ఉంటాను అని చెప్పేసి ఒకవైపు మీరు ఫేస్బుక్లో చెప్తూనే రెండో వైపు నుంచినేమో మీరు మళ్ళీ హిట్లర్ అని చెప్పేసి మీరు ఒక మమనింగ్ చేస్తూ దానికి ఒక వెనకాల నుంచి కావాలని చెప్పేసి ఒక కామెంట్ చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి నేనైతే రాజకీయాలు నచ్చితే నచ్చారని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, అంతవరకే. కానీ మీకు అనుకూలంగా ఉన్నంత వరకు హీఈస్ గుడ్, ఈజ్ ఎక్సలెంట్, ఈజ్ ట్రెమండస్. మీకు ఏ రోజైతే మీకు వ్యతిరేకంగా లేకపోతే ఏదైతే మీకు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అధినాయకత్వం పార్టీ కోసం ఏమైనా ఇచ్చేస్తే కనుక మీరు దానికి భిన్నంగా మీరు మాట్లాడితే కనుక మళ్ళీ ఇతర నాయకుల్లో వేరే నాయకుల్లో ఇంకా డిఫరెన్స్ ఏముంటుంది? కాబట్టి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను డెఫినెట్గా ఫస్ట్ మెసేజ్ చూసిన తర్వాత అరే ఇంత హుందాతనంగా పెట్టారు, నిజంగా మనం నేర్చుకోవాలి, ఇది చూసి ఇది ఇంత మాట అన్నారు ఈయన, నిజంగా ఇట్స్ రియల్లీ
గ్రేట్ అని చెప్పేసి నేను చాలా నిజంగా అంటే మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, దాని తర్వాత ఆవిడ మన మంత్రిగా కూడా అయ్యారు ఆవిడ సీతక్క గారు. వీళ్ళని చూస్తే నాకు అదే అనిపిస్తూ ఉంటుంది, అరే వీళ్ళు పార్టీలో ఉన్నప్పుడు కూడాను అంతే లాయల్గా ఉన్నారు, పార్టీ విడిన తర్వాత కూడాను అంతే లాయల్గా ఉన్నారు. ఈ రకంగా మనం ఎప్పుడైనా కానీ ఏదైనా నాయకుడు మాకు అనుకూలంగా ఉన్నంత వరకే మేము అతనికి పాజిటివ్గా మాట్లాడతాం. మాకు కొంచెం వేరే దీన్ని బట్టి మనం పక్కన పెడితే, లేకపోతే దానికి ఉన్న పరిస్థితులు అలా మీకు ఆ సమీకరణాలు కనుక అనుకూలించకపోతే మనం ఇమ్మీడియట్గా నాయకుడిని రోడ్డు మీదకి లాగేస్తామంటే ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ వాల్యూ బేస్డ్ పాలిటిక్స్. కానీ షుబ్లీ గారు ఏదైతే కేసినేని నాని గారు పదే పదే నేను ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా అయినా నేను గెలవగలను, లేకపోతే అసలు విజయవాడ అంటే కేసినేని నాని, కృష్ణా జిల్లా విజయవాడలో సింహభాగం మొత్తం అంతా నా మైనార్టీ సోదరులు, నాకు సంబంధించిన వాళ్ళే ఎక్కువ, అంటే నన్ను అభిమానించేవాడు ఉన్నారని చెప్పి పదే పదే చెప్పుకుంటారు. కానీ ఈ రోజున ఏదైతే మొదటి నుంచి తరతరాలుగా కానీ లేకపోతే వాళ్ళు ఒక ఫార్ములా లాగా మనం ఒక పార్టీకి కట్టుబడి ఉన్నాం అనుకుంటున్నటువంటి మైనార్టీ సోదరులు, సింహభాగంగా ఉన్నటువంటి విజయవాడ ఎంపీ టికెట్లో ఓటర్లు రేపు ఎటువైపు మొగ్గే అవకాశాలు ఉంది? చూడండి, ఒకటి చాలా స్పష్టం ఇక్కడ, అదేమిటంటే అభిమానం అనేది వ్యక్తిగతంగా అది వేరే సంగతి, కానీ ఆ వ్యక్తిగతంగా ఏర్పడే అభిమానం కూడాను దాని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని బట్టి ఉంటుంది. ఇదే 10 సంవత్సరాల క్రితం ఎందుకు లేదు? బట్ ఆల్ ఆఫ్ సడన్గా మీరు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఒక సెక్యులర్ పార్టీ, దాని అధినాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క పరిస్థితి ఏమిటి అనేది కూడాను ముస్లిం సమాజం కన్సిడరేషన్లోకి తీసుకుంటుంది. అదేవిధంగా అఫ్కోర్స్ మీ యొక్క పర్సనల్ ఏదైతే మీ క్యారెక్టర్ ఉంటుందో, లేకపోతే మీ యొక్క ఏదైతే ఇమేజ్ ఉంటుందో అది కూడా పనిచేస్తుంది, ఐ డోంట్ డినై దట్. బట్ మెజారిటీ ఆఫ్ ద ఇమేజ్ ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ అనేది అక్కడ పనిచేస్తుంది. డెఫినెట్లీ మేమైతే పర్సనల్గా మిమ్మల్ని కూడా మేము గౌరవిస్తాము, కానీ ఆ గౌరవం ఏంటంటే ఇటువంటి మాటలు మాట్లాడటం వల్ల ఏంటంటే అది తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇటువంటి అన్నెసరీ కామెంట్స్, అంటే హిట్లర్ అన్న అంత పెద్ద పదం యూజ్ చేయాల్సినటువంటి అవసరము లేదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన హిట్లర్ లాంటి వ్యక్తిత్వం ఉంటే కనుక నాకు తెలిసి చాలామంది నాయకులు అయి ఉండేవాళ్ళు కాదు. లేకపోతే ఎలాగైతే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్లో మన ఉత్సవ విగ్రహాలు ఉన్నారో అటువంటి ఉత్సవ విగ్రహాలనే లీడర్షిప్ని డెవలప్ చేయకుండా అటువంటి ఉత్సవ విగ్రహాలనే తయారు చేసి నారా చంద్రబాబు నాయుడు గారు కూడాను ముందుకు కొనసాగేవాళ్ళు. కానీ ఆయన దానిపై నమ్మకం ఉంచే వ్యక్తి కాదు అన్న సంగతి నేను పార్టీలో లేకపోయినా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్న వ్యక్తిని అభిమానించే వ్యక్తిగా నేను ఖచ్చితంగా ఆ మాట చెప్పగలను.